హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద ఫ్యూరియస్' ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ఫారిన్ కంట్రీస్‌లో అమెజాన్ ప్రైమ్‌లో వీడియో ఆన్ డిమాండ్ వేలో స్ట్రీమ్ అవుతుంది. అంటే రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 15 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ చాలా హింసాత్మక సన్నివేశాలుంటాయి. అండ్ కొన్ని సెన్సిటివ్ టాపిక్స్‌ని టచ్ చేశారు. సో అదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఒకటి స్టోరీ చూపిస్తారు గైస్. తన డాటర్‌ని ఒక గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ కిడ్నాప్ చేస్తారు. సో తను ఇంకొక జర్నలిస్ట్‌తో టీమ్ అప్ అవుతాడు. ఆ జర్నలిస్ట్ వైఫ్ కూడా మిస్ అయ్యి ఉంటుంది. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ క్రిమినల్ గ్యాంగ్ నుంచి వాళ్ళని ఎలా సేవ్ చేశారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్తా. అంతకుముందు ఇందులో ఉండే స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటుంది గైస్. ఇఫ్ మీరు స్టోరీ, ఎమోషన్స్, క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఆర్క్స్ గురించి కొత్తగా ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ అలాంటివి ఏమీ ఆఫర్ చేయదు. బట్ ఇఫ్ మీకు యాక్షన్ ఇష్టం ఉంటే మాత్రం 1 అవర్ 15 మినిట్స్ మెంటల్ మాస్ చూస్తారు గైస్. ఇందులో ఉండే యాక్షన్ మాత్రం పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. అస్సలు నిజంగా బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వకుండా నాన్ స్టాప్ యాక్షన్ ఉంటుంది గైస్. ఎక్కడ కూడా రొటీన్‌గా అనిపించలేదు. అసలు ఇలాంటి ఒక హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చూసి ఎన్ని రోజులైందో అనిపించింది. లాస్ట్ టైమ్ ఇలాంటి ఒక మూవీ నేను చూసింది 'జాన్ విక్ 4'. దాని తర్వాత ఈ రేంజ్ యాక్షన్ మూవీ నేనైతే అస్సలు చూడలేదు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మామ. అసలు ఎంత బాగా నచ్చిందంటే నా లైఫ్‌లోనే ఈ రేంజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ మూవీ నేను చూడలేదు. ఇందులో యాక్షన్ ఎలా ఉంటుందంటే చాలా లెంతీ సీక్వెన్సెస్ ఉంటాయి గైస్. అన్నెసెసరీ కట్స్ ఏమీ ఉండవు. యాక్షన్ జరుగుతూ ఉంటుంది. కెమెరా మన హీరోని ఫాలో చేస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఒక చిన్న కట్ కూడా ఉండదు గైస్. సింగిల్ టేక్ సీక్వెన్సెస్ చాలా ఉంటాయి. వాటన్నిటిని చాలా బాగా కొరియోగ్రాఫ్ అండ్ పిక్చరైజ్ చేశారు. అసలు నేను ఫీల్ అయిన ఫీలింగ్‌ని నేను మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. అండ్ యాక్టర్స్ అందరూ కూడా ఓన్‌గా స్టంట్స్ పెర్ఫార్మ్ చేశారు. సో చూస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ వెరీ హై ఫీలింగ్ వచ్చింది. అలాంటి ఫీలింగ్ నా లైఫ్‌లో ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు గైస్. ఏ మూవీ చూసినప్పుడు కూడా రాలేదు. ఐ కెన్ సే దిస్ నో డౌట్. దిస్ ఈస్ బెటర్ దెన్ 'జాన్ విక్'. అసలు కొన్ని సీక్వెన్సెస్‌కి మైండ్ బ్లో అయిపోతుంది గైస్. అసలు నిజంగా మనుషులేనా ఇలా చేసిందనిపిస్తుంది. కొన్ని సీక్వెన్సెస్ అయితే నేను మళ్ళీ బ్యాక్ చేసి ఫస్ట్ నుంచి చూసా. అసలు ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకసలు టైమే తెలియలేదు గైస్. ఇఫ్ మీకు పీక్ యాక్షన్ మూవీ చూసే అలవాటుంటే లేకపోతే చూడాలనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మూవీ తీయడం చాలా కష్టం గైస్. ఈ మూవీ ఎలాంటిదంటే ప్రెజెంట్ యాక్షన్ మూవీస్ అంటే మనం 'జాన్ విక్' లేదా 'ద రైడ్' మూవీస్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఫ్యూచర్‌లో వచ్చే యాక్షన్ మూవీస్ అన్నిటిని ఈ మూవీతో కంపేర్ చేస్తారు. యాక్షన్ జానర్‌కి ఇదొక బెంచ్ మార్క్ సెట్ చేసింది గైస్. జస్ట్ ఒకే ఒక నెగెటివ్ ఏంటంటే ఎంత జరిగినా కూడా మన హీరో మాత్రం మళ్ళీ లేచి నిలబడతాడు. సో జస్ట్ లాజిక్స్ కాస్త పక్కన పెట్టి చూస్తే పీక్ ఎంటర్‌టైన్‌మెంట్ గైస్. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 90% యాస్ ఎ మూవీ విచ్ రీడిఫైన్స్ యాక్షన్ జానర్. సో ఇది గైస్ 'ద ఫ్యూరియస్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.